మీరు ఎప్పుడైనా చేశారా మీ నాన్నగారితో స్టేజ్ మీద పర్ఫార్మ్? నేను చిన్నప్పుడు నాకు తెలియని ఓకే ఏజ్లో అట్లా మామూలు చేసేవాడిని. చేశారు. ఆ, సో మీ నాన్నగారు యాక్సెప్ట్ చేశారా ఈ ఇండస్ట్రీలకు అలా వెళ్తానంటే? అంటే తెలియదు ఆయనకు. తెలియదు. యాక్చువల్లీ మా నాన్నగారు నేను ఈ టీవీ సినీ రంగం రాకముందుకు చనిపోయారు. ఓకే. మా నాన్నగారు చనిపోయి 13 సంవత్సరాలు అవుతుంది. అయితే నేను అంతకుముందు మా నాన్నగారు ఉన్నప్పుడు సారా ఆల్బమ్ చేశాడు. మామూలుగా ప్రైవేట్ సాంగ్లు చేశాను, కానీ నాన్నగారు ఉన్నప్పుడు సినిమాలు చేయాలి, ప్లస్ జబర్దస్త్ చేయాలి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మగారు ఏం చేస్తున్నారు? మా అమ్మగారు ఇంటికానే ఉంటారు. ఓకే. మా అన్న వాళ్ళు 2, నేను 3, మా అక్క చెల్లెళ్ళు 4 వాళ్ళు, 3 చెల్లెళ్ళు, ఒక మా పెద్ద కుటుంబం. మా నాన్న ఒక్కడే అని ఆయన మాకు కుటుంబం నాకు కావాలంటే ఆయన కన్నదమ్ములు ఎవరు లేరు సరిగ్గా. ఒక అక్క ఉండే, అక్క కూడా చనిపోయింది. వాళ్ళకు కూడా వేరే ఉన్నారు పిల్లలు. కాకపోతే మా నాన్న ఒక్కడు అన్నదమ్ములనే, మా నాన్న ఒక్కడే అని మాది పెద్ద కుటుంబం. ప్రజెంట్ అయితే నాన్నగారు లేరు, చనిపోయారు. నాన్నగారు చనిపోయి 13 సంవత్సరాలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీది రిలేషన్ ఎలా ఉంటది? పర్లేదు, అందరం కలిసి మంచి హ్యాపీగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి మాక్సిమం స్టోరీస్ వింటూ ఉంటాం. ఒక ఫ్యామిలీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారంటే మాక్సిమం అందరూ కూడా వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతారండి. మీ మీద అలా డిపెండ్ అయ్యి మనీ అలాంటి అడగడం కానీ? డిపెండ్ అంటే ఎవరికి వారే మంచిగా హ్యాపీగానే బ్రతుకుతున్నారు. కాకపోతే అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తాం. అదే అందరికీ ఉంటది, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నా సరే. మనకి ఇక్కడ ఆర్టిస్ట్ అనేసరికి స్క్రీన్ మీద కనిపిస్తాం కానీ మనీ వైజ్ గా చాలా తక్కువే వస్తాయి. అవునవును, అది ఎవరు ఎక్స్పెక్టింగ్ చేయరు. అనుకుంటారు కదా వాళ్ళు సినిమాలు చేస్తాడు, ఈవెంట్స్ చేస్తాడు, టీవీ షో చేస్తాడు, ఓ మస్తు అనుకుంటారు. నా ఇప్పుడు ఒక సామెత ఉందిగా, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. ఎంత మనకు ఎంత రాబడి ఉన్నా అంత ఖర్చు ఉంటుంది, ఎంత పోబడి ఉన్నా. షూటింగ్స్ అనేవి ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు రాకుండా ఉండేది తెలియదు. ఒక్కోసారి నెల ఉండొచ్చు, ఒక్కోసారి 10 రోజులు ఉండొచ్చు, ఒక్కోసారి నెలలో 2 రోజులే జరగవచ్చు, మిగతా టైంలో ఖాళీగా ఉండొచ్చు. అప్పుడు మనకుండే ఖర్చులు మనకుంటాయి, మనకుండే మెయింటెనెన్స్ మనకు ఉంటుంది. ఇప్పుడు కామన్ పీపుల్ కూడా మనం కొద్దిగా ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ మన కాడ లేదంటే నమ్మరు. ఓకే. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇలాగ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయి ఇంక వదిలేద్దాం మనకు అవ్వట్లేదు అన్న మూమెంట్ ఏమైనా ఉందా? నాకు షూటింగ్ పర్పస్లో ఏం కాలేదు, ప్లస్ ఈవెంట్స్ పర్పస్ నేను స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు అలాంటి ఇబ్బందులు ఏమి రాలే. కానీ ఎందుకు వస్తే యూనిక్ స్టైల్ కదా మీది, మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. కరోనాకి అందరూ ఇంకా కరోనా అప్పుడు నాకు కరోనా వచ్చింది, దానివల్ల నాకు అంత ఘోరంగా నిమ్ము పడితే ఇక్కడ పద్మజ కూకట్పల్లి పద్మజ హాస్పిటల్లో జాయిన్ అయితే చాలా హెవీ ఎక్స్పెండిచర్ ఖర్చు అయింది. అప్పుడు చనిపోయేవాడిని, నేను మళ్ళీ బ్రతికా. అది చాలా సాడ్ మూమెంట్. అందరికి అనుకోగానే నాకు హెవీగా కరోనా వచ్చి చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను. చాలా సీరియస్ అయింది. చనిపోయే స్టేజ్ పోయి మళ్ళీ రీప్లేస్. చాలా మంది నవ్వించారు కదండి, ఆశీస్సులన్నీ ఉంటాయి. వాస్తవంగా డాక్టర్లు అదే అనేవాళ్ళు. అట్లనే నన్ను అన్న రాజమౌళి నీకేమైంది, మీరు వేల లక్షల మందిని నవ్విస్తారు, మిమ్మల్ని ఏ కరోనా ఏం చేయలేదు, మీకు హ్యాపీగా ఉంటారని నాకు వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నన్ను కొద్దిగా సేవ్ చేసి వాస్తవానికి. ఓకే. మీకు రాజమౌళి అని పేరు పెట్టారు కదా, అది డైరెక్టర్ గారు నేను తెలిసిన తర్వాత పెట్టారా లేకపోతే ఎలా? లేదు, మా నాన్న వస్తుంటాయి కదా క్వశ్చన్స్. అవునవును, చాలా మంది అడుగుతా ఉండరు. కామన్ కూడా జనాలు కూడా మీరు రాజమౌళిని ఎట్లా పెట్టుకున్నారు, మధ్యలో పేరు మార్చుకున్నారా అంటారు. లేదు, మా అమ్మ నాన్న పెట్టిన పేరే, నాకు చిన్నప్పుడు పుట్టగానే పెట్టిన పేరు రాజమౌళి. మా ఇంట్లో చాలా మంది పేర్లు కూడా, మా పెద్దన్న పేరు శ్రీనివాస్, మా రెండవ అన్న పేరు రజితాద్రి, మా అక్క పేరు రాజేశ్వరి, ఇంకో చెల్లె పేరు పరమేశ్వరి, రామతార. మా నాన్న మంచిగా పెట్టిండు పేర్లు. యాకమ్మ, మా చిన్న చెల్లె పేరే యాకమ్మ అని పెట్టాడు. ఇప్పుడు అర్చనని మార్చుకుంది. ఇట్లా లేదు, కాకపోతే వాళ్ళ మొక్కు వాళ్ళు పెట్టుకున్నటువంటి పద్ధతి. ఇట్లా పేర్లు రాజేశ్వరి, పరమేశ్వరి, రామతార, రాజమౌళి. మా నాన్న డిఫరెంట్ గానే పెట్టాడు పేర్లందరి. రాజుల్లా బతకాలి నా కొడుకులు కూతుళ్ళు అని అలా పెట్టారు. మనకి ఒక్క ఛాన్స్ ఇచ్చి మనం ఎదగడానికి రీజన్ అయిన ఒక పర్సన్ ఉంటారు. నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో బోలే సార్ అని మ్యూజిక్ డైరెక్టర్, మన బిగ్ బాస్ బోలే సార్. నేను నాకు ఇప్పటి మీ చిన్నప్పటి సార్ నాకు తెలుసు. సార్ మేము కలిసి మాది ఒకటే ఏరియా. సార్ స్టార్టింగ్ లో నేను చేసేటప్పుడు స్టేజీల మీద
రాజమౌళి నువ్వు ఇక్కడ కాదు చేసేది, నువ్వు సినిమా రంగానికి వస్తే బాగుంటుంది, మంచి యాక్టర్ నువ్వు అని స్టార్టింగ్ నుండి నన్ను ప్రోత్సహించేవారు. ఆ తర్వాత నేను ఒక ఫస్ట్ సారా సారం అనే ఆల్బమ్ చేశాను. దానివల్ల చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఫస్ట్ నన్ను సినీ కెమెరా ముందు ఇంట్రొడ్యూస్ చేసింది యలేంద్ర అని. ఆయన కూడా మేబీ మ్యూజిక్ డైరెక్టర్, సినిమాలు చేస్తాడు. యలేంద్ర గారు ఫస్ట్ నన్ను జాతరకు వచ్చిన హీరోస్ అనే మూవీస్లో నన్ను మన గెటప్ సీన్ గారు ఫస్ట్ మీ ఇద్దరం, వాడు కూడా అందులో ఫస్ట్ వాడు ఎంట్రీ, మేము ఇద్దరు ఒకేసారి ఎంట్రీ అన్నట్టు. అప్పుడు అందులో ఆ మినీ మూవీలో చేసాం. తర్వాత బోలే సారు అది కాకుండా మళ్ళీ పెద్ద సినిమాలు చేద్దాం తీసుకొచ్చి నన్ను శ్రీహరి గారి యమహో సినిమాలో చేయించాడు. అందులో నేను చేసా, శకుంతల గారు చేశారు, చంద్రన్న కూడా చేసినప్పుడు. కాకపోతే అందులో కొన్ని ఎడిటింగ్లో స్టోరీకి రిలేవెంట్ లేనటువంటి కామెడీ కొన్ని తీసేయడం జరిగింది. అప్పుడు రాలేదు, కొద్దిగా బాధ అనిపించి నాకు ఎందుకో ఇండస్ట్రీ అంటే ఎందుకు ఇట్లా అనవసరంగా మమ్మల్ని తీసేసేయాలని ఇక మళ్ళీ స్టడీ కంటిన్యూ చేద్దామని మళ్ళీ చదువుకి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ తర్వాత అప్పుడు డిగ్రీ అవుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాను నేను, 2014లో బొబ్బిలి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్, బొబ్బిలి సురేష్ను యలేంద్ర ఇద్దరు కలిసి మళ్ళీ నన్ను పిలిపించి వేణన్నకు పరిచయం చేసాడు. ఏది జబర్దస్త్ మా బలగం వేణన్నకు. బలగం వేణన్న 2014 ఏప్రిల్లో నాకు అవకాశం ఇచ్చాడు. ఓకే, సో ఆయన టీం నుండి అలాగా అన్న టీం తోటి నేను ఎంట్రీ అయ్యాను. గతం మళ్ళీ వెనక తిరిగి చూసుకోకుండా తర్వాత ఆర్పి తోటి చేసా కలిసి, తర్వాత బుల్లెట్ భాస్కర్ గారితో చేశాను.